చాలామంది ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు గలగల గలగల మాట్లాడేస్తారు, అమ్మ మీదకి నాన్న మీదకి ఇంట్లో ఫ్యామిలీ అంతా. కానీ ఒక్కసారి నలుగురు వచ్చేసరికి అసలు నోట్లో నుంచి మాటే రాదు. అరే మాట్లాడడానికి కదిలించినా కూడా మాట్లాడలేకుండా ఉన్నారు సార్. అవును, అసలు వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలంటే ఎలా? పేరెంటింగ్ ప్రాపర్లే. సైకాలజిస్ట్ కనిపెట్టింది ఏంటంటే ప్రాణ భయము కన్నా, వ్యాధి భయము కన్నా, ధన భయము కన్నా, ధనం పోతాన భయం కన్నా అత్యంత భయంకరమైన భయము స్టేజ్ మీద మాట్లాడడం. మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సార్. అవునండి. సో లైఫ్లో చాలామంది మార్కెటింగ్ ఫీల్డ్లో రాణించాలనుకునే వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు వాళ్ళకి ఇచ్చే సూచనలు ఎలా ఉన్నాయి సార్? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో అసలు పరిచయమే అక్కర్లేని వ్యక్తి, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనందరికీ తెలిసిందే, మన లైఫ్లో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి అడుగడుగున మోటివేషన్ లేకుండా ఏదో ఒక టైంలో మన గైడెన్స్ కానీ మోటివేషన్ కానీ లేకపోతే మనం డ్రాప్ అవుట్ అవుతుంటాం. అలాంటి మన లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ మోటివేషన్ అవసరం. కాబట్టి అసలు మన లైఫ్కి ఎలాంటి మోటివేషన్ అనేది అవసరం అనే విషయాల గురించి ఎన్నోసార్లు సార్ మనతో మాట్లాడారు. సో ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు కాబట్టి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ ఎంజాయింగ్ లైఫ్ సార్ అయితే చూసుకున్నట్టయితే చాలామంది ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు గలగల గలగల మాట్లాడేస్తారు, అమ్మ మీదకి నాన్న మీదకి ఇంట్లో ఫ్యామిలీ అంతా. కానీ ఒక్కసారి నలుగురు వచ్చేసరికి అసలు నోట్లో నుంచి మాటే రాదు. అరే మాట్లాడడానికి కదిలించినా కూడా మాట్లాడలేకుండా ఉన్నారు సార్. అవును. అసలు వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలంటే ఎలా? ఒకప్పుడు అలా లేకుండే. అవును సార్. ఈ మధ్యనే అంటే లాస్ట్ 20-25 years నుంచి స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఏం లేకుండే. పేరెంటింగ్ ప్రాపర్లే. ఓకే. దాని తగ్గట్టు స్కూల్లో కాలేజీలో కూడా ఆ ధైర్యం నింపే క్లాసులు లేవు సార్. చదువు 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 అంటారు కానీ ఎలా చదువుకోలేవో ఎవరు చెప్పారు. ఓకే, ఎలా జీవించాలో ఎవరు చెప్పారు. సో జీవించే పద్ధతి అని తెలుసా, మనసులోని మాట నోట్లో నుంచి రావాల్సిందే. సాక్షాత్ భగవంతుడు కూడా కిందికి వస్తాయి సినిమాల్లో, నిజం కాదు, కిందికి వచ్చి నరుడా ఏమి నీ కోరిక అంటాడు. అంటే దాని అర్థం ఏంది? నాకు తెలిసింది తెలుసా, సాక్షాత్ భగవంతుని కూడా మన మనసులో తెలియదు. సే మనసులో ఉన్నది తెలియదు కదా, దేవునికే తెలియకుండా మనిషికి ఎలా తెలుస్తుంది బాస్? యూ నీడ్ టు స్పీక్ అవుట్. నువ్వు ఇంట్లో మాట్లాడతావు, బయట మాట్లాడలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? చిన్నప్పుడు మీ పెంపకంలో ఏదో ప్రాబ్లం ఉంది. నెంబర్ 1. అవును. నెంబర్ 2, నీవు ధైర్యంగా జీవించడం, ధైర్యంగా ఉండడం నీకు నేర్చుకోలే. భయాన్ని వీడితేనే జయం ప్రపంచంలో. యాజ్ పర్ సైకాలజీ, ద ఓల్డ్ సైకాలజీ అని మేబీ ఏన్షియంట్లో ఎప్పుడో సైకాలజిస్టులు కనిపెట్టింది ఏంటంటే ప్రాణ భయము కన్నా, వ్యాధి భయము కన్నా, ధన భయము కన్నా, ధనం పోతాన భయం కన్నా అత్యంత భయంకరమైన భయము స్టేజ్ మీద మాట్లాడడం. సీరియస్గా సార్ అని అన్నారు. నేనంటే తెలుసా, అన్నిటికంటే ఈజీ ఇది. నీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఎక్కడ మాట్లాడగలవు? పెళ్ళైన వాళ్ళు భార్యతో మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడగలరు? సో ఎనీథింగ్ ఎనీవేర్ దే కెన్ టాక్. అలా మాట్లాడాలంటే ఫస్ట్ ఏం తెలుసా, వీళ్ళు మాట్లాడకపోవడానికి కారణం ఏం తెలుసా, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నన్ను తప్పులు పడతారేమో, లాంగ్వేజ్లో మిస్టేక్స్ వస్తాయేమో, నేను మాట్లాడితే పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని నన్ను విమర్శిస్తారేమో, నన్ను చూసి నవ్వుతారేమో, నన్ను చూసి అవమానిస్తారేమో, ఇవి అనుకుంటారు. ఒక విషయం చెప్తాను, ఎవ్వరు అయినా సరే ప్రపంచంలో ఏం చేసినా, మళ్ళీ చెప్తున్నా, ఏం చేయకున్నా ఎవరెవరు అంటూనే ఉంటారు. ఖచ్చితంగా. ఒక కిడ్నీ డొనేట్ చేసాడు అనుకోండి, వాడు ఒకటే కిడ్నీ ఇచ్చాడు, ఇంకో కిడ్నీ ఇవ్వలేదంటారు. నీ డబ్బు మొత్తం డొనేట్ చేశాడు అనుకోండి, వాళ్ళ అన్నది డొనేట్ చేయాలంటారు. అది అర్థమైందంటే అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు, జీవితాంతం అనుకుంటూనే ఉంటారు, జీవితం తర్వాత అనుకుంటూనే ఉంటారు. వాళ్ళ మాటలకు మనం పట్టించుకునేది ఎందుకు? అందుకోసమే ఒక జబర్దస్త్ పవర్ఫుల్ మంత్రం ఉంది. ఇది మహాలక్ష్మమ్మ గారని రాజమండ్రి సంస్కృత కళాశాలలో పనిచేసే ఆ మేడం నాకు నేర్పించారు ఈ మంత్రం. ఓకే, కిమవోచిత్ కకోపి మమ్కిం తేన వైఫలం అని మంత్రం అండి ఇది. ఓకే, ఈ మంత్రం ఏంటంటే 100% మనం ఏం చేసినా అనుకుంటారు, ఏం చేయకుండా అనుకుంటారు.
ఈ మంత్రం యొక్క మీనింగ్ ఏం తెలుసా? ఎవరు ఏమనుకున్నా నువ్వు అనుకుంది చేస్తూ ఉండు, ఎవరు ఏమనుకున్నా నీ మనసులో ఉంది చేస్తూ ఉండు. చేస్తూ ఉంటే అంటూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే అంటూ ఉంటారు. మాట్లాడినా అంటారు, మాట్లాడకుండా అంటారు, ఉన్నా అంటారు, పోయినా అంటారు, అక్కడ కూర్చున్నా అంటారు, స్టేజ్ పైకి వచ్చినా అంటారు. కానీ డిఫరెన్స్ ఏం తెలుసా? అక్కడ కూర్చుంటే లైఫ్ లాంగ్ అంటారు, స్టేజ్ మీదకి వస్తే ఒకటేసారి అంటారు. ఇది బెస్ట్. కాబట్టి నా సజెషన్ టు యూత్, యూ మస్ట్ బికమ్ ఏ గుడ్ స్పీకర్. ఈ ప్రోగ్రామ్ తర్వాత నా పేరును సెర్చ్ చేయండి, మీ గూగుల్లో కానీ దాన్ని పేరు సెర్చ్ చేసి నా నంబర్ కూడా మీరు పట్టుకోండి. నేను వాళ్ళకి చెప్తున్నాను ఛాలెంజ్ ఇతోటి, నా నంబర్ కూడా మీరు పట్టుకొని నాకు మెసేజ్ పెట్టండి నా వాట్సాప్లో. నేను మీకు లింక్ ఇస్తాను. ఫ్రీ క్లాసులు నేర్పిస్తుంటాను నేను. పబ్లిక్ స్పీకింగ్ ఫ్రీ, అద్భుతంగా కొన్ని వేలాది మందికి నేర్పించాను. కాబట్టి నేర్చుకోండి, చాలా ఈజీగా, చాలా అద్భుతంగా నేర్చుకోవచ్చు. అప్పుడు మీ జాబ్ బాగుంటుంది, మీ బిజినెస్ బాగుంటుంది, మీ ఫ్యామిలీలో బాగుంటారు, మీ ప్రొఫెషన్లో బాగుంటారు, మీ వృత్తిలో బాగుంటారు, మీ కుటుంబంలో బాగుంటారు, ప్రతి ఒక్క చోట బాగుంటారు. కాబట్టి మాట్లాడాలి. నోరు విడిచి మాట్లాడితే భయం పోతుంది. దాన్ని ఏమంటుంది తెలుసా హైదరాబాద్ భాషలో? మూ కోల్కే బాత్ కరేతో భగవాన్ ఉతర్కే ఆతా. ఎగ్జాక్ట్లీ సార్. మూ కోల్కే బాత్ కరేతో భగవాన్ ఉతర్కే ఆతా, మూ బంద్ కరేతో కచరా బి నహీ ఆతా. అంటే నోరు తెరిచి మాట్లాడితే దేవుడు దిగొస్తాడు, నోరు మూసుకొని చెత్త కూడా లోపలికి పోదట. ఎందుకు మూసుకోవాలి నోరు? మాట్లాడు మాట్లాడు మాట్లాడు. బాగుంటే చప్పట్లు కొడతారు, బాగాలేకుంటే వీపులో కొడతారు, అంతే. రియాక్షన్ ఉంటుంది. బెస్టే కదా. నాలుగు కొట్టారంటే కొట్టడం ఫిజికల్ కాదు, ఒక మాట అన్నారంటే ఇట్స్ బెస్ట్. నేను ఒక లాస్ట్ 7 days బ్యాక్ ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను. ఏం పోస్ట్ పెట్టాను? నేను ఎక్కడో తీసుకునేదే పెట్టాను. దాని కింద రాశాను సోర్స్ అన్నోన్ రాశాను. సోర్స్ అన్నోన్ అని పెట్టాను కింద. నాకు చాలా బాగా అనిపించింది. వాట్సాప్లో ఎవరు పంపించారు, పాప మరి ఎక్కడి నుంచి కాపీ కొట్టారు నాకు తెలియదు, చాలా బాగుంది. నేను తీసుకెళ్ళి ఫేస్బుక్లో పెట్టాను. ఫేస్బుక్లో పెడితే కింద ఏమి తెలుసా? ఈయన గంపా నాగేశ్వరరావు కాపీ క్యాట్ ఎక్కడి నుంచో పెట్టాను రాశారు. నేను కింద క్లియర్ రాశాను సోర్స్ అన్నోన్ అని పెట్టాను. అంతవరకు చదవలే 4 వాక్యాలు చదివేశాడు. నేనేం చేసింది తెలుసా? ఇదే వేరే వాళ్ళు వస్తే మీరు చదివారా, కింద చూశారా ఏంటి అని అంటారు. నేనేం చేసింది తెలుసా? ఆ కామెంట్కు లైక్ కొట్టాను సార్. అంటే అతని యొక్క విమర్శను సద్విమర్శగా స్వీకరించాను. అందరికీ అన్ని నాలెడ్జ్ ఉండదు కదా బాస్. నేను ఏం చెప్పాను? నేను చదువుకుంటాను, కొత్త విషయాలు తెలుసుకుంటుంటాను. చదువుకోవడం అంటే వేరే వాళ్ళు రాసింది కదా, వేరే వాళ్ళు రాసింది చదువుకున్నాను కదా. అంటే దాని అర్థం ఏంది? నేను విజ్ఞానము నాకు లేదు, ప్రపంచం నుంచి డ్రా చేయాలి. ఇది కూడా అంతే. కాబట్టి ఎవరు ఏమనుకున్నా నువ్వు అనుకుంది చేస్తూ ఉండు, నీ ఎమ్మ నడుస్తారు. ఎస్ సార్. సుభాష్ చంద్రబోస్ గారి పేరు ఇంకా ఎందుకు గుర్తు చెప్పండి? అవును సార్. ఆ రోజు ఆ మహానుభావుడు చేసిన ఆ ప్రయత్నము, ఆ వర్క్ వల్ల ఇంకా గుర్తుంది. నిజంగా స్వతంత్రం రావడానికి 98% సుభాష్ చంద్రబోస్ గారే కారణం. కానీ ఎవరి పేరు వచ్చింది వేరే సంగతి అనుకోండి. ఆ మహానుభావుడు వారు తీసుకుంటే అందరూ అనలేదా? అన్నారు. బ్రిటిష్ వాళ్ళు విమర్శించారు, కొంతమంది మన వాళ్ళే విమర్శించారు, నోరు మూసుకొని స్వతంత్రం వస్తున్నారు, అన్నీ చేశారు. ఓకే, కానీ తను పట్టుకుంది చేశాడు కాబట్టి మనం గుర్తించాం. స్వామి వివేకానంద అంత గొప్ప మహానుభావుడు ఎలా అయ్యాడండి? ఆర్డినరీ కుటుంబంలో పుట్టినవారు. ఓన్లీ స్పీకింగ్ ద్వారా కదా, ఓన్లీ మాటల ద్వారానే కదా ప్రపంచంలో ఇంకా బతికే ఉన్నాడు స్వామి వివేకానంద. ఓన్లీ మాటల ద్వారానే. అబ్దుల్ కలాం అనే గొప్ప మహానుభావుడు ఏంటండి, చూడడానికి అందంగా ఉంటాడా? మహానుభావుడు, దేవుడు. కానీ అదంత ఇంపార్టెంట్ కాదు, అందం ఇంపార్టెంట్ కాదు. వాడు మాట్లాడిన మాటలు యూత్ని కదిలించారండి. నిజంగా 14th November చేసేది ఉంటే అబ్దుల్ కలాం గారు పేరు మీద చేయాలి. చిల్డ్రన్స్ డే కావాలంటే అబ్దుల్ కలాం గారు. ఇంకా వేరే వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ నిజంగా పిల్లల గురించి చేసింది నేనే. నేనేమంటున్నాను, ఇంత గొప్ప వాళ్ళు అంతే. ఎలా వచ్చింది? మాటలతో వచ్చింది. కేసీఆర్ గారండి తెలంగాణ నీళ్ళు నడిపించగలిగారండి ఒక్క తాటి మీద. అలా అద్భుతంగా చీఫ్ మినిస్టర్ అయ్యాడు, నడిపించారు. రేవంత్ రెడ్డి గారండి అలా తిరిగి కొట్టేసేసాడు. ఎంత అద్భుతంగా గొప్పాడు. ఓన్లీ మాటనే రేవంత్ రెడ్డి గారు. అంటే మాట ఉంటే అద్భుతంగా ఉంటుంది. నేనేమంట తెలుసా? వర్డ్ చేంజెస్ వరల్డ్. పదాలు ప్రపంచాన్ని మార్చేస్తాయి. కాబట్టి మీరు మాట్లాడుతూ ఉండండి. ఎవరేమనుకుంటే నాకేంటి, సో వాట్, కిమవోచి కోపి మమ్మకిం తేనమై ఫలం. సార్ కాసేపు ఇదంతా పక్కన పెడితే లైఫ్లో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సార్. అవునండి. ఈవెన్ మీరు కూడా ఇంత స్థాయికి వచ్చారంటే ఒక స్థాయిలో మీరు కూడా మిమ్మల్ని మార్కెటింగ్ చేయడానికో లేకపోతే మిమ్మల్ని మార్కెట్ చేయడానికో ఏదో ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేసి ఉంటుంది. అవును. సో లైఫ్లో చాలామంది మార్కెటింగ్ ఫీల్డ్లో రాణించాలనుకునే వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు వాళ్ళకి ఇచ్చే సూచనలు ఎలా ఉన్నాయి సార్? బాస్, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి, సెల్లింగ్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ యొక్క మైక్ను అమ్మేది సెల్లింగ్ బాస్.
మనం షాప్కి వెళ్ళి రిన్స్ అప్ కావాలి, కాల్గేట్ పేస్ట్ కావాలి, 1 కిలో బియ్యం కావాలి. అది అక్కడ ఏమి ఎఫర్ట్ అక్కర్లేదు, మనం అడిగింది ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే, అడిగే విధంగా చేసేది మార్కెటింగ్. మనము కనిపించింది తీసుకునేది సెల్లింగ్, కొనుక్కొని పోతున్నాం అంతే. ఓకే, సెల్లింగ్. అడిగే విధంగా చేసేది అంటే ఆ ప్రోడక్ట్ పేరు అడుగుతాం చూడండి. నేను రిన్స్ సబ్బు కావాలి, నేను మన డిటర్జెంట్ సోప్ వాడుకోవచ్చు కదా నేను. ఓకే, అడిగే విధంగా చేసేది మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ కూడా గొప్ప కాదండి ప్రస్తుతానికి, మార్కెటింగ్ కూడా గొప్ప కాదు. బ్రాండింగ్ తెచ్చుకుంటే మార్కెటింగ్ ఉంటుంది, సెల్లింగ్ ఉంటుంది. గంపా నాగేశ్వరరావు మార్కెటింగ్ చేసుకుంటే అది చేసేంత వరకు నడుస్తూ ఉంటుందండి. కానీ నేను ఒక బ్రాండ్ తెచ్చుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్ పీపుల్ ఫాలో యూ ఆర్ ఫాలో మీ ఆర్ ఐ ఫాలో సంబడి ఆర్ నేను బ్రాండ్తో ముందుకెళ్తున్నాను. ఆ బ్రాండ్ రావాలంటే మనిషికి ఏం కావాలి, ఎవరికైనా సరే అంటే నువ్వు డబ్బు సంపాదించాలన్నా, పేరు రావాలన్నా, ప్రఖ్యాతులు కావాలన్నా, నీ జీవితంలో గొప్ప కావాలంటే ఒక మినిమం 3 విషయాలు కావాలండి. ఒకటోది మాట మీద నిలబడాలి మనిషి. ద పవర్ఫుల్ థింగ్ ఏం తెలుసా, ఒక మనిషికి బ్రాండింగ్ రావాలంటే హానర్ యువర్ వర్డ్, రెస్పెక్ట్ యువర్ వర్డ్. మాట అంటే ఏంది? మీ పేరేంటండి? నివిల్ సార్ నా పేరు. కరెక్టేనా? ఎవరు చెప్పారు నాకు? ఫాదర్. ఎవరు చెప్పారు నాకు? ఫాదర్. మీరు నాకు ఎవరు చెప్పారు? నేనే చెప్పాను సార్. ఎవరు చెప్పారు నాకు? నేనే చెప్పాను సార్. మీ పేరు? నివిల్ సార్. ఎవరు చెప్పారు నాకు? నేనే చెప్పాను. ఎక్కడి నుంచి చెప్పారు? నా నోటి నుండి సార్. కరెక్ట్. కానీ ఫస్ట్ ఎవరు అడిగారు మిమ్మల్ని? మీరు అడిగారు సార్. నేను అడగాను, మీ మైండ్లో నెవిల్ అనే పేరు మీకు చెప్పాలనిపించింది. మీకు ఎస్. ఏం చేసింది? ఈ మైండ్ నుంచి థాట్స్ గాలి లోపలికి వచ్చేది. ఈ గాలి ఏం చేసింది? అసంకల్పిత ప్రతీకార చర్య. టక్కునగా గాలి ఇక్కడికి తగిలింది. ఇక్కడ తగిలినప్పుడు సౌండ్ వచ్చింది. నెవిల్ శబ్దం రాలే, నెవిల్ అని పేరు రాలే, సౌండ్ వచ్చిందంతే. ఇక్కడ స్వరపేటిక ఉంటుంది, వోకల్ కార్డ్స్, అంటే సౌండ్ మాత్రమే పుడుతుంది. ఈ సౌండ్ నోట్లోకి వచ్చింది. ఈ సౌండ్ నోట్లో ఏం చేసింది? నెవిల్, నెవిల్. చూడండి ఇలా తిరిగింది. అంటే మీ పేరు నెవిలా? కాదు కదా, మీ పేరు కాదు కదా. లోపల సౌండ్ వచ్చిందండి, సౌండ్లో మీనింగ్లే. సౌండ్కి ఏం చేసిందా? నెవిల్, నెవిల్. గంపా, భారతదేశం, మోడీ. ఇలా చూడండి ఎలా వస్తుంది లోపల నుంచి. శబ్దము మాటగా మారుస్తుంది, మాట బయటకు వస్తుంది. బయటకు వచ్చి మీకు వినిపించింది మాటనే, పదమే. కానీ ఆ మనిషికి ఎప్పుడు విలువ పెరుగుతుంది తెలుసా? నేను ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబడతాను. ఈరోజు నెవిల్ ఏం జరిగింది చెప్తాను. ఇక్కడ నాకు అమ్మాయి ఫోన్ చేసి, సార్ 12 o'clock రమ్మని చెప్పింది నాకు. అవును సార్. నేను 11 o'clock అయితే నాకు కంఫర్టబుల్ టైం. కానీ మీరు లేట్ వస్తారో నేను లేట్ వస్తారో ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇంకో షూటింగ్ ఉండొచ్చు ఇక్కడ. అప్పుడు ఏం చెప్పానంటే 12 అని చెప్పింది. నేను చెప్పాను, అమ్మ 12 o'clock నేను వస్తాను అని చెప్పాను. నేను స్టార్టెడ్ 11:45. ఓకే, లక్కడికాపులు కాబట్టి 15 నిమిషాలు రావచ్చు. ట్రాఫిక్ మన చేతిలో ఉందా? లేదు. మాసప్ ట్యాంక్ టర్నింగ్లో ట్రాఫిక్ జామ్ ఉంది. ఐ కాల్డ్ అమ్మాయికి, నేను కాల్ చేశాను, అమ్మ ఐ విల్ కమ్ ఆఫ్టర్ 5 minutes అన్నాను. నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. 5 నిమిషాలు వెయిట్ చేయలేరా? ఐ కాల్డ్, సార్ మీరు చెప్తారేంటి సార్ అన్నది. లేదమ్మా, ఐ గేవ్ ఏ వర్డ్ టు యూ, నేను మాట ఇచ్చాను. సార్ మీ టైంకి వస్తారు నాకు తెలుసు సార్, నో ప్రాబ్లం సార్, 10 నిమిషాలు లేట్ వచ్చినా పర్లేదు అన్నది. నేను కరెక్ట్ 12:04 వచ్చేసినాం. ఓకే, వచ్చేసాను. ఇక్కడ 12:05, 12:06 కూర్చున్నాను. టీ తెప్పించారు, తాగాను, ముందుకెళ్ళాను. ఎందుకు మాట ఇచ్చాను చెప్పండి? అదే నేను 12కి చెప్పి 1కి వస్తే నాకు వాల్యూ ఉంటుందా? ఉండదు. టైంకి రారు అంటారు. హానర్ యువర్ వర్డ్, రెస్పెక్టెడ్ యువర్ వర్డ్. ఇది బ్రాండింగ్లో ఫస్ట్ పాయింట్ బాస్. మాట ఇస్తే మాట పైన ఉండాలి. ఆ మనిషికి ఇమ్మీడియట్గా రెస్పెక్ట్ రాదు, ఇమ్మీడియట్ గౌరవం రాదు. అలా పెరుగుతుంటుంది గౌరవం, అలా పెరుగుతుంటుంది. ఆ బ్రాండింగ్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ మాట మీద ఉండాలి. రెండోది, డోంట్ బి హెజిటేషన్. ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో మొహమాటంతో బతకూడదు. మొహమాటం ఉన్న వాళ్ళు బ్రాండ్గా ఎదగలేరు. మొహమాటం అంటే తెలుసా? నెవిల్, నువ్వు నన్ను అడిగావు, 5,000 అడిగావు, నువ్వు ఏమనుకుంటావో నేను 5,000 ఇచ్చాను నీకు. ఇస్తావా నాకు? ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని అడిగాను 10,000, నేను ఇస్తానా? ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఎదుటి వాళ్ళు ఏదో అనుకుంటారని మనము మనసును చంపుకోరాదు. ఇఫ్ యూ వాంట్ టు సే ఎస్, సే ఎస్. ఇఫ్ యూ వాంట్ టు సే నో, సే నో. డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ సే నో. చాలా ఇంపార్టెంట్. నో అంటే నో చెప్పాలి, ఎస్ అంటే ఎస్ చెప్పాలి. కానీ నో అని చెప్పాలని మనసులో ఉన్నా మీరేమనుకుంటారో, నెవిలేమనుకుంటాడో అని నేను అని చెప్పకూడదు.
అప్పుడేమీ తెలుసా, యూ విల్ సఫర్. స్ట్రెస్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఆ మనిషి బ్రాండ్గా ఎదిగలేడు. మార్కెటింగ్లో ఉన్న పవర్ఫుల్ ఏం తెలుసా, బికమ్ ఏ బ్రాండ్. మూడోది, యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్వాలిటీ ప్రొడక్ట్. మీరు అమ్ముతున్న ప్రోడక్ట్ మార్కెటింగ్లో కానీ, నా ప్రోడక్ట్ ఏంది మాటలు, నా ప్రోడక్ట్ ఏంది కౌన్సిలింగ్, నా ప్రోడక్ట్ ఏంది ఎదుటి వాళ్ళ మనసు మార్చి వాళ్ళకున్న చెడలవాటు నుంచి మంచి అలవాట్ల వరకు తీసుకెళ్ళి వాళ్ళకు ధైర్యం తీసుకొచ్చి నిలబెట్టి 5,000, 10,000, 20,000, 30,000 సంపాదిస్తున్న వాళ్ళని నెలకు 5-6 లక్షల రూపాయలు సంపాదించడం చేసేది నా వృత్తి. వాళ్ళ లోపలికి తీసుకొస్తాము. ఎందుకు నిర్వీర్యం అయిపోతుంది యువత. 20,000కు పనిచేస్తున్నారనే వీళ్ళు, 30,000కు పనిచేస్తున్నారనే. 30,000 నీ బతికేంది, నీ లైఫ్ ఏంది? రోజుకు 1,000 రూపాయలు అడ్డం మీద కూలికి అంతకంటే ఎక్కువ వస్తుందే. నేను చదువుకేంది? అది అలా చెప్తూ నా ప్రోడక్ట్ ఏంది, టు మోటివేట్, టు కౌన్సిల్ దెమ్. మరి వేరే వాళ్ళ ప్రోడక్ట్ ఏంది, రియల్ ఎస్టేట్, ల్యాండ్ ఏంది, ఓకే, ఇన్సూరెన్స్, వాళ్ళ ప్రోడక్ట్ ఏంది. అట్లా ప్రోడక్ట్ ప్రకారం దాన్ని మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేయాలి? ప్రొడక్ట్ ఎక్స్ప్లెనేషన్, ప్రొడక్ట్ క్వాలిటీ, ప్రొడక్ట్ సేల్స్ ఆఫ్టర్ సర్వీస్. ఇది ఇచ్చినప్పుడు మార్కెటింగ్ బాగుంటుంది. ప్రజల్లో మన్నన చెందితే ఒక్కసారి బ్రాండింగ్ తెచ్చుకున్నాం అనుకోండి, ఇంట్లో కూర్చుంటే కోట్లు వస్తాయి, ఇంట్లో కూర్చుంటే లక్షలు వస్తాయి. అంటే నా లాంటి వాళ్ళకి రాదు, మేము వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. ఓకే, అదే మా ఎండమూరి గారు ఉన్నారు అనుకోండి, ఎండమూరి వీరేంద్ర మా గురువు గారు, ఆయన బుక్స్ రాసిచ్చాడు. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే బుక్స్ అమ్ముడిపోతే డబ్బులు వస్తుంది సార్కు, ఎంత కొంత వస్తాయి కదా. దాంట్లో ఏమైంది, ఆ తెలివితో పని చేయాలంటే బ్రాండింగ్. ఇప్పుడు నేను బుక్ రాశాను, ఎవరు కొంటారు, ఎవరు కొనరు కదా. కానీ మీరు మాట్లాడితే వింటారు. నాదేమో నేను దీంట్లో పవర్ఫుల్, సార్ దాంట్లో పవర్ఫుల్. కాబట్టి ఎవరు దేంట్లో ఉందో ఆ బ్రాండింగ్ ఎదిగితే మార్కెటింగ్ ఈజీ, సెల్లింగ్ ఈజీ. బస్. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ యూ గాట్ ఎ పాయింట్. yes sir.